మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుని కృపలో ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరము బైబిల్ స్టడీస్లో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకొని మనము ఈ బైబిల్ స్టడీస్లో పాఠ్య భాగాన్ని మనము చదువుకొని దేవుని యొక్క మాటలో తెలుసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, మీ స్వారూప్యములో మమ్మల్ని సృజించున్నాం తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసి బోధించి గ్రహించే విధంగా మీ యొక్క శక్తి చేత మాకు మీ జ్ఞానమును మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మా మనోనేత్రమును తెరిపించి గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఈరోజు వాక్య భాగం బైబిల్ స్టడీస్లో మనము చూసినట్లయితే దేవుడు నరులను తన స్వరూపమందు తన పోలికలో నరును సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయములో 26వ వచనం అంటాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసినట్లుగా సృజించినట్లుగా మనం చూస్తాం. ఏ విధంగా చేశాడంటే ఆ క్రమము మనము ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడగలుగుతాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా సృష్టిలో భూగోళం మాత్రమే, ఈ సృష్టి యావత్తులో భూగోళం మాత్రమే మానవ నివాసంకు యోగ్యమైనది ఒకటి. రెండవది, మా దేవుని యొక్క స్వరూపము ఎక్కడ ఉంచాలంటే దేహము మాత్రమే సరైనది. దేవుడు ఆలోచనకర్త కనుక ఆలోచన చేసి నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. కాబట్టి ఈ బైబిల్ స్టడీస్లో ఈ విషయాన్ని మానవుడు 2 భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా బోర్డు సహాయంతో ఈ పాఠము తెలుసుకుందాం. ఏమిటనగా, మొట్టమొదటగా ఆదికాండములో 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకొని ఉన్నాం. తర్వాత చూసినట్లయితే ఆదికాండంలోనే 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఇక్కడ మానవుడు నరుడు ఏ విధంగా ఉన్నా అంటే 2 భాగాల్లో ఉన్నాడు. మనుషుడు 2 భాగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ విధంగా అనుకోండి, ఆకారం ఈ విధంగా ఉన్నాడు నరుడు. అయితే ఈ విధంగా నరుడు ఉంటే, ప్రియమైన సహోదరులారా గమనించాలి, ఇక్కడ నరుడు ఉన్నాడు ఈ విధంగా. అయితే ఇది దేహం, నేలమంటితో చేయబడిన దేహం. ఇక్కడ నేను జ్ఞానేంద్రియములో వేస్తాను. కన్నులు జ్ఞానేంద్రియము, అదేవిధంగా ముక్కు కూడా జ్ఞానేంద్రియమే, నోట్లో నాలుక కూడా జ్ఞానేంద్రియమే, కన్ను, ముక్కు, అదేవిధంగా చెవి కూడా జ్ఞానేంద్రియమే. చెవి కూడా ఇక్కడ ఈ విధంగా మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ చేతులు ఇవి. అయితే ఇది దేహం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను.
కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకటి ఇది దేహము. ఈ దేహము ఇది కూడా జ్ఞానేంద్రియమే. దేహము కూడా స్పర్శ తెలుస్తుంది, స్పర్శ. అయితే ఇక ఇది దేహము నేలమట్టితో చేయబడింది. ఇందులో దేవుడు తన స్వరూపం ఇచ్చాడు. తన స్వరూపము తన పోలికనిచ్చాడు. ఏంటంటే ఆత్మ, జీవాత్మను ఇచ్చినాడు. ఆత్మ ఇక్కడ చూసినట్టే మానవుడు 2 భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మానవుడు చనిపోతాడో, ఈ దేహం విడుస్తాడో, ఈ ఆత్మ సపరేట్ అవుతుంది, వేరైపోతుంది. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో, మొన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగిపోవును అని, మరలా వెళ్ళిపోతాం. 2 మరలా అని రాయబడ్డది. ఏంటంటే మానవుడు దేహము ఇది మట్టి కనుక ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పాడు, ఎప్పుడైతే పాపము ప్రవేశించి సాతాను యొక్క శోధనలో దేవుడు చెప్పిన మాట ఆదాము వినక తన భార్య మాట విన్నాడు. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట వినక నీ భార్య చెప్పిన మాట నువ్వు నా మాటను ప్రక్కన పెట్టి నీ భార్య మాట విన్నావు కాబట్టి అని అన్నాడు. కాబట్టి అక్కడ సాతాను యొక్క శోధనలో అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క పాపం అక్కడ ప్రవేశం కావటం వలన ఇక దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీవు మన్నే అన్నాడు. నీవు మన్నే గనుక నువ్వు మన్నైపోదువు అన్నాడు. నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కదా. 3వ అధ్యాయం 19వ వచనం, నువ్వు మన్నే గనుక మన్నైపోదు. ఎందుకంటే మంటితో చేయబడిన వాడు ఆ మంటిలో వచ్చిన పంటనే భుజిస్తాడు, బయట నుండి వచ్చే ఆహారం ఏది కాదు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే భూమి నుండి వచ్చిన పంట తిని చివరికి మంటిలోనే కలిసిపోతాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం చూద్దాము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే, మన్నైనది మరలా భూమికి చేరును. మరలా అంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మరలా ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతాడు. ఆత్మ వెళ్ళిపోతాడు. దిస్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు మానవుడు దేవుని స్వరూపంలో సృజించిన మానవుడు 2 భాగాలుగా ఉన్నాడు. ఒక భాగం ఏంటంటే శరీరము, రెండోది ఆత్మ. ఏదో ఒక రోజున శరీరాత్మలు సపరేట్ అయిపోతాయి. కాలము ముగిసినప్పుడు, టైం వచ్చినప్పుడు. ఆ టైము ఎవరు తప్పించలేరు, ఆ అపాయింట్మెంట్ని. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈరోజు పాఠములో ఏంటంటే దేవుని స్వరూపం, ఆత్మ దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆ దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని యొక్క తత్వము ఈ దేహములో ఉంచాడు. ఇందులో ఉన్నది ఎవరంటే ఆయన. ఉదాహరణకు నా దేహములో నేను ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ, ఆయన ఆత్మ పాలు దయచేశాడు. ఇప్పుడు నేనున్నది ఎవరు? నా దేహంలో ఉన్నది ఎవరు? యేసు పాదమును నేనున్నాను దేహములో. అదే విషయాన్ని ఇక్కడ బైబిల్లో చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో, దానియేలు 7వ అధ్యాయం 15వ వచనం అంటాడు,
దానియేలు అంటాడు, దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము కలిగిన వాడనై ఇంటిని, మనసులో దుఃఖము కలిగి ఉన్నాను అంటాడు. దానియేలు ఎక్కడున్నాడు? తన దేహంలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? నా దేహంలో ఉన్నాను. మీరెక్కడున్నారు? మీ దేహంలో ఉన్నారు. ఇది గొప్ప సత్యం. కనుక ఇక్కడ మానవుడు రెండు భాగాలు, ఒకటి దేహము, రెండవది ఆత్మ. ఈ రెండు భాగాల్లో మరి ఇంకొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మనుష్యుడు మరణించాడు అనుకుందాం, అపాయింట్మెంట్, అది మనుషులు ఒక్కసారి మృతి పొందవలేను, అది దేవుడు నియమించాడు. ఏదో ఒక రోజు చనిపోతాడు, మరణిస్తాడు. మరణించినప్పుడు అప్పుడు ఆ చనిపోయిన ఆ మనిషిని పాతి పెట్టే కార్యక్రమం ఉంటుంది. పాతి పెట్టని ఇంకేదైనా చేయని అప్పుడు ఏమంటారు? ఈ దేహాన్ని, ఈ పార్థిక దేహాన్ని పాతి పెట్టే కార్యక్రమం ఎక్కడా అంటారు. ఎక్కడ పాతి పెడుతున్నారు అని అంటారు. అంతేగాని ఆ దేహంలో ఉన్న మనిషి పేరుని పెట్టి ఆ మనిషిని ఎక్కడ పాతి పెడతారు అని అనరు. ఉదాహరణకు నేను మరణించిందో అనుకుందాం, అప్పుడు ఏమంటారు జనులు వచ్చి, ఇప్పుడు ఈ పార్థిక దేహాన్ని ఎక్కడ బరిల కార్యక్రమం చేస్తున్నారు అని అంటారు అంతే. కానీ ఏ స్ఫోటాన్ని ఎక్కడ పూడ్చి పెడుతున్నారు అని అనరు ఎవరు. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడకు తిరిగి వెళ్ళిపోయాడు. కనుక దానియేలు చెప్తున్న మాట అదే, దానియేలను నేను ఈ దేహములు, నా దేహములో మనోదుఃఖము గలవాడనై ఇంటిని అంటారు. అర్థమైంది కదండి? దయచేసి ఈ సత్యాన్ని మీరు గమనించాలి. మానవుడు రెండు భాగాలు. ఈ విధంగా ఇంకాను మనం చూసినట్టయితే ఈ దేహాన్ని గురించి మరి యోబు భక్తుడు తేటగా, మనకు అందరూ తెలుసు ఈ దేహంలో ఏముందని అందరూ తెలుసు. కానీ బైబిల్లో ముందే రాయబడింది ఏముంది ఈ దేహంలోని. యోబు గ్రంథం అంటే దాదాపు క్రీస్తుకు పూర్వము, నేను అనుకుంటున్నా 2000 సంవత్సరాలు అనుకుంటున్నా. అబ్రహాము సమకాలికుడు కావచ్చేమో ఆ టైంలో, పేతరుల యుగంలో ఉండుంటాడు యోబు. అదే అరబీ భాషలో ఆయూబ్ అంటాడు. ఆ యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 11-12 వచనాల్లో ఏమంటాడంటే యోబు ఆ దేహాన్ని గురించి చెప్తాడు. చర్మము, మాంసము, ఎముకలు, నరాలు ఉన్నట్టుగా తేటగా చెప్తున్నాడు. సైన్స్ చెప్పేసాడు, అక్కడే చెప్పాడు ఈ దేహంలో ఏముందో. ఏముంది ఈ దేహంలో? చర్మం చేత కప్పబడ్డాడు. ఆ కప్పబడిన దాంట్లో మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, ఆ సిస్టం చెప్పాడు. అదేవిధంగా కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 13వ వచనంలో ఏమంటాడంటే, నా అంతరింద్రియములు కలుగు చేసిన వాడవు నీవే అంటాడు. ఇన్మోస్ట్ పార్ట్. ఇక చూస్తే ఈ దేహంలో అనేకమైన ఇన్మోస్ట్ అంటే చాలా ఉన్నాయి. మనకు అందరు తెలిసిందే, సైన్స్, లివరు, కిడ్నీ, హార్ట్, ఇంకెన్ని ఉన్నాయో. ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో డాక్టర్లు, ఎంతమంది వైద్యులు కూడా ఇంకా అర్థం కాని అన్ని పార్ట్స్ శరీరంలో దేవుడు తన జ్ఞానంతో సృజించాడు. అంటారు కదా, మన ఇది హార్ట్ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, ఇంకా ఈఎన్టీ స్పెషలిస్ట్, ఇంకెంతో మంది స్పెషలిస్ట్ కావాల్సి వస్తుంది దినదినం. దేవుడు అంత జ్ఞానంతో ఈ నేలమంటితో చేయబడిన ఈ దేహాన్ని దేవుడు సృజించాడు. ఇప్పుడు ఆలోచన చేసావా? ఏదో అకస్మాత్తు కలగలేదు, లేకపోతే ఏదో దాని నుండి మార్పు చెందల మానవుడు. దేవుడు సృజించాడు తన జ్ఞానం చెప్తున్నాడు. దేవుడు ఇంకా చెప్తున్నాడు. దయచేసి మీరు గమనించండి, బైబిల్ చదివితే తెలుస్తుంది అందులో ఉన్న సత్యం. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం కూడా అంటాడు. ఏమంటాడంటే, ఆకాశ మండలములను విశాలపరిచి భూమికి పునాదులు వేసి జీవాత్మను కలుగు చేసి శ్వాస ఇచ్చిన వాడవు అంటాడు. జీవాత్మను ఇచ్చాడు. జకర్యా గ్రంథం 12
1లో కూడా మీరు చూడొచ్చు. జకర్యా గ్రంథము 12:1. కాబట్టి నీ ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా దేహాన్ని గురించి మనము చూసినట్టయితే యోబు గ్రంథం 33-34లో కూడా ఉంది. ఏంటంటే జీవాత్మనిచ్చినట్టు యోబు గ్రంథంలో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను జ్ఞాపకం చేస్తాను. 33:4 కూడా శ్వాస ఆత్మను దేవుడు కలుగు చేశాడు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటగా ఇప్పటి వరకు మనం దేహాన్ని గురించి తెలుసుకున్నాం. దేహం అనేది నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయు ఊదినప్పుడు జీవాత్మ ఎప్పుడయ్యాడో అప్పుడే ఆ యొక్క దేహము కదిలేక మొదలైంది. ఊపిరి కలిగి ఉన్నాడు, శ్వాస కలిగి ఉన్నాడు, గ్రహింపు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ వేరైపోయిందో ఇక డెడ్ బాడీ అంటే ఇక దేహము పడిపోయి ఉంటుంది, అంతే, చలనం ఉండదు. అయితే ఇప్పుడు తర్వాత విషయంలో మనం చూసినట్టయితే ఆత్మ, ఇప్పుడు ఈ ఆత్మను మనం ఇప్పుడు 2వ భాగంలో మానవుడు 2 భాగాలు, ఒకటి దేహాన్ని గురించి, ఇప్పుడు ఆత్మ గురించి చదువుతున్నాం. ఇప్పుడు ఆత్మ గురించి, ఆత్మ ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యేసు ప్రభు వారే చెప్పాడు యోహాను సువార్తలో 4వ అధ్యాయం 23-24 దేవుడు ఆత్మ గనుక అని చెప్పాడు. ఎందుకంటే దేవుని దగ్గర నుండి వచ్చాడు, దేవునితో ఉన్నవాడైన క్రీస్తు, వాక్ అయిన క్రీస్తు ఆయన వచ్చి చెప్పాడు ఈ సత్యాన్ని. దేవుడు ఆత్మ అన్నాడు. కనుక ఆ ఆత్మ స్వరూపము మనకు ఇచ్చున్నాడు. కాబట్టి ఈ ఆత్మ గురించి మనం కొంత చదువుదాం. ఏంటంటే ఈ ఆత్మ అనేది అది దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఈ దేవుని ఆత్మ, దేవుని స్వరూపం చదువుతున్నప్పుడు ఈ ఆత్మలో కూడా మరలా కొన్ని భాగాలు ఉన్నాయి. నేను కలవరి టీవీ విషయంలో హృదయం గురించి మాట్లాడాను. హృదయం కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు వస్తున్నాయి. ఆత్మలో ఒక భాగం ఏంటంటే హృదయము. ఏంటండి? హృదయం ఒకటైతే రెండవది ఏంటంటే మనస్సు. మూడోది ఏమనగా ఈ ఆత్మలో మనస్సాక్షి. మనకు బైబిల్లో ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి, మనస్సాక్షి. వీటి గురించి నేను కొద్దిగా వివరణ ఇస్తాను. ఆత్మలోనే ఇవి హృదయం ఉంది. అంటే హృదయం అంటే ఈ విధంగా మనం చూపిస్తారు. ఇది ప్రేమ గుర్తుగా హృదయం ఈ విధంగా ఉంటుందని, హార్ట్, గుండె. కనుక ఈ ఆత్మ సంబంధం అనేది, ఇది దేహ సంబంధం అనేది. ఇప్పుడు ఆత్మ సంబంధం విషయాన్ని గురించి మనము చదువుతున్నాం. ప్రియమైన సహోదరుడు గమనించినట్టయితే హృదయము ఈ హృదయం అనేది దాని యొక్క లక్షణాలు ఏంటంటే, హృదయంలో ఉన్నది ఏంటంటే ప్రేమ, ద్వేషము. ఈ యొక్క గుణగుణాలు, ప్రేమ, ద్వేషాలు. ప్రేమ హృదయంలో నుండి వచ్చేది ప్రేమ. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముల ఆత్మనిచ్చిన కానీ పిరికి తన ఆత్మ ఇవ్వలేదు అంటాడు. కనుక దేవుడు ఒకటి ఈ హృదయంలో ప్రేమ, రెండోది ద్వేషం ఉంటుంది. ఒకటి అంటే మనుషులు ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు, ఈ 2 ఉంటాయి. తర్వాత హృదయంలో ఇంకా కొన్ని ఏంటంటే ఆ హృదయ యొక్క లక్షణాలు చూసినట్టయితే కనికరము, కోపము కూడా. మన హృదయంలో హృదయంలో డ్యూటీ ఏంటంటే కనికరము, కోపము. ఇక ఈ హృదయము మనకు దోష ఆరోపణ కూడా చేస్తూ ఉంటుంది. మన హృదయంలో ఏ విషయం కూడా చెప్తూ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 ఏముందంటే మన హృదయ దోష ఆరోపణ చేస్తూ ఉంటుంది. నాలో ఏదైనా దోషం ఉందనుకో,
మిమ్మల్ని ఎంతో ప్రేమతో పలకరిస్తున్నా, కానీ నా మనసులో ద్వేషం పెట్టుకున్నాను అనుకో, నా హృదయమే చెప్పింది. మీ ఎదుట మీరు మంచిగా నటించవచ్చు, వేషధారణ చేయొచ్చు, కానీ నా హృదయంలో ఉన్న విషయం నాకు తెలుసు, దేవునికి తెలుసు. హృదయ పరిశోధకుడే దేవునికి తెలుసు. కాబట్టి హృదయ దోష ఆరోపణ చేస్తుంది, హెచ్చరిస్తూ ఉంటుంది హృదయంలో. తర్వాత చూసినట్టయితే ఈ ఆత్మలోనే ఒక భాగము హృదయం అనుకుంటే, రెండోది మనస్సు. మనసులో ఏంటంటే కోరికల పుట్ట, అంటే కోరికలు పుట్టుకొస్తా ఉంటాయి ఎప్పుడు. ఒక కోరిక కాగానే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక, ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక, కోరికలు వస్తానే ఉంటాయి మనస్సులో, కోరికలు. ఎందుకంటే దానియేలు గ్రంథంలోనే 5వ అధ్యాయము 22-23 వచనాల్లో మనసు గురించి చెప్తాడు. ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23 వచనాలు అంటాడు, బెల్షస్సరు నీ తండ్రి సంగతి ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకొనక, అంటే కోరికలను అణుచుకోవాలి, కోరికలను అణుచుకోవాలి. కాబట్టి ఈ కోరికలను ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటే అది మనస్సు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింటే హృదయం యొక్క ఆత్మ నుండే ఒక భాగం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 4:9 కూడా చదువుదాం. మనసు గురించి ఎక్కడ చెప్పబడ్డది కొద్దిగా చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం మీరు కూడా గమనించండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని నేను చదువుతున్నాను. 9వ వచనములో అంటాడు ఏమిటంటే, నీ హృదయములో నుండి తొలగిపోకుండా నిమిత్తినట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను అంటున్నాడు. హృదయము మనస్సు రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ నుండి వచ్చిన భాగము హృదయము, రెండోది మనస్సును. మనసు విషయంలో జాగ్రత్త పడాలి అంటున్నాడు. చూసారా నా ప్రియ సహోదరుడా. తర్వాత ఇక చూసినట్టయితే ఇప్పుడు మనసు అంటే ఏంటి? కోరికలు నిలయం. కోరికలు పుట్టుకొస్తానే ఉంటాయి. ఇప్పుడు మోటార్ సైకిల్ కొన్నాం, తర్వాత మళ్ళీ అనిపించింది కారు కొనాలనిపించింది, కారు కొన్నాక ఇంకా పెద్ద కారు కొనాలనిపించింది. 1 కిలో బంగారం కొన్నాం, 10 కిలోలు బంగారం కావాలనిపించింది. ఒక ప్లాట్ కొన్నాం, 10 ప్లాట్లు కావాలనుకోదు. తృప్తి ఉండదు. ఇక కోరికలు, ఆ యొక్క కోరికలు పుట్టుకొచ్చేది మనస్సు నుండి. కాబట్టి ఆ యొక్క కోరికలను అణుచుకోవాలి. తర్వాత చూసినట్టయితే మూడవదిగా ఆత్మ నుండి వచ్చిన భాగం ఏంటంటే మనస్సాక్షి. పౌలు గారు అంటాడు ఏంటంటే ఆ మహాసభ ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తాడు. అపోస్తల కార్యములో 24వ అధ్యాయము 16వ వచనములో అంటాడు. 24వ అధ్యాయం 16వ వచనంలో 23వ అధ్యాయంలో అక్కడ మహాసభ ఎదుట నిలబడి ఆయన చెప్తాడు, నేను ఎప్పుడైతే క్రీస్తునందున్నానో అప్పటి నుండి నేను దేవుని ఎదుట నా మనస్సాక్షిని చాలా భద్రంగా ఉంచుకున్నాను అంటాడు. మనస్సాక్షి. మళ్ళా 24వ అధ్యాయము 16వ వచనం అంటాడు, నేనును దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని ఎంతో భద్రపరచుకుంటకు జాగ్రత్త పట్టకు అభ్యాసము చేయుచున్నాను అంటాడు. అంటే మనస్సాక్షిని అభ్యాసం చేస్తూ ఉండాలి, సాధకం చేస్తూ ఉండాలి, అదుపులో ఉంచుకోవటానికి. మనం ఏం చేసినా మన మనస్సాక్షి చెప్పింది మనకు. ఒకవేళ మనము ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ, ఇతరులు మన మీద నిందలేస్తున్నప్పటికీ మన మనస్సాక్షి ఏం చెప్పిందంటే, ఎస్ ఫాదర్ యు ఆర్ రైట్, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చెప్పేదే కరెక్ట్. మన మనస్సాక్షి మనం బలపరుస్తూ ఉంటుంది. మనస్సాక్షి గుణ లక్షణాలు అవి. పౌలు గారు ఏమంటాడు,
అక్కడ మహాసభ ఎదుట, జనులందరి ఎదుట నేను ఎప్పుడైతే క్రీస్తునందున్నానో అప్పటి నుండి నేనును దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని భద్రం చేసుకుంటకు, జాగ్రత్త పట్టకు దీన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాను అంటాడు. అభ్యాసం, మనస్సాక్షి ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు మానవుడు 2 భాగాల్లో ఉన్నాడు. ఒకటి దేహాన్ని గురించి అడిగాము, రెండవది ఆత్మలో హృదయము. నిన్నటి మెసేజ్లు కూడా విన్నాం కలవరి టీవీలో, ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఒక మెసేజ్ ఇచ్చాం కలవరి టీవీ ఛానల్లో. కాబట్టి హృదయము, మనస్సు, మనస్సాక్షి వీటిని చాలా భద్రపరుచుకోవాలి. అభ్యాసం చేత, సాధకం చేత. ఇదిగో ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, శరీరంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, వీటి ద్వారా ఈ యొక్క అంతరంగ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమవుతాయి అంటే మలినమైపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఎప్పుడు కూడా మనము మన యొక్క స్వాధీనంలో ఉంచుకుంటూ అభ్యాసం చేస్తూ ఉండాలి. కాబట్టి తర్వాత వచ్చిన చూసినట్టే దేహము, అదేవిధంగా ఆత్మ. పౌలు గారు అంటాడు కొరింథీ రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మా బాహ్య పురుషుడు అంటే దేహము కృషించుచున్నాను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు పౌలు గారు. బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు. ఈ దేహము కృషించిపోయేదే, శిథిలమవుతూ ఉంటుంది. ఒకప్పుడు నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడైపోయాను. చేంజ్ అవుతుంటుంది, దేహం మార్పు చెందుతూ ఉంటుంది. పుట్టినప్పుడు తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, ఇప్పుడు తల వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి. పుట్టినప్పుడు శరీరం చాలా అందంగా ఉన్నది, ఇప్పుడు బొడతలు పడిపోతున్నాయి, కృషించిపోతున్నాయి. ఈ దేహంలో ఏది కూడా మంచిది లేదు. రోమాపత్రికలో 7వ అధ్యాయము 18వ వచనం అంటాడు, 7వ అధ్యాయం 18వ వచనంలో, నా దేహమందు మంచిది ఏదీ లేదు అంటాడు. ఈ దేహంలో ఏ మంచిది లేదు. ఇక్కడ నా దగ్గర చాలా మంది వస్తారు, అనేక మంది ప్రార్థన రిక్వెస్ట్లు కోరుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాం. తల మొదలుకొని అరికాలు వరకు అందరికి ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది. ఈ దేహము కృషించిపోయే దేహం. ఇది ఒక గుడారం, ఇది ఒక డేరా. ఈ డేరా కృషించిపోతూ ఉంటుంది. భూమి మీద మన గుడారమైన ఈ దేహము శిథిలమైపోయినను అంటాడు. ఈ దేహము శిథిలమైపోతూ ఉంటుంది రాను. ఈ దేహములో ఏది మంచిది లేదు. ఒకళ్ళు అంటారు, అయ్యా నాకు తలనొప్పి అంటారు. ఇంకొకళ్ళు వచ్చేసి నాకు మెడల నొప్పి, కొద్దిగా ఒత్తండి అంటారు. ఇంకొకళ్ళు నాకు ఈ నొప్పులు అంటారు. ఒకళ్ళు వచ్చి నాకు కడుపు నొప్పి అంటారు, ఒకళ్ళు నడుము నొప్పి అంటారు, ఒకళ్ళు మోకాలు నొప్పి అంటున్నారు, ఒకళ్ళేమో కీళ్ళ నొప్పి అంటున్నారు. ఒక సోదరుడు అంటారు నాకు ఇదిగో ఈ కీళ్ళు నొప్పులు అంటారు. ఇంకొకళ్ళు వచ్చి నా అరికాళ్ళు మంటలు అంటున్నారు. అరికాళ్ళు మొదలుకొని తల వరకు అన్ని సమస్యలే ఈ దేహంలో. ఎందుకంటే ఈ దేహము శిథిలమైపోయే దేహం. అయితే లోపలున్న ఈ అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఇది ఎప్పుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. ఉదాహరణకు నేనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, నా దేహాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఒకప్పుడు చాలా ఒక 40 years, ఒక 50 years క్రితం చాలా యాక్టివ్, మంచి బలంగా ఉన్నా. ఇప్పుడు దేహము కృషించిపోతూ ఉన్నది. చాలా ఒకసారి చాలా నీరసమైపోతూ ఉంటుంది. దేహము సహకరించదు వృద్ధాప్యం వచ్చే కొద్దీ. కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉంటాడు. ఆత్మకు చావు లేదు. ఆత్మ ఉండే కొద్దీ దేవునితో ఎప్పుడైతే ఎక్కువ సంబంధం, నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను
ప్రేమిస్తూ నీ దేవుణ్ణి ఎప్పుడు స్మరిస్తూ ఉంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ దినదినము 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 నూతన పరచబడుచూ ఉంటాడు. దినదినము. నాట్ రన్నింగ్ రేస్, ఇట్ ఈస్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. ఈ స్పిరిచువల్ జర్నీలో ఈ యొక్క ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఆ మార్పులు చూస్తాం. ఎంత అనుభవం పెరుగుతూ ఉంటుందో శరీరము కృషించిపోతూ ఉంటుంది. ఏదో చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ శరీరము సహకరించదు. ఈ శరీరంలో ఏది మంచిది లేదు. కాబట్టి ఈ దేహములో చూసినట్టయితే అనేకమైన దగ్గు, జలుబు, తుమ్ములు, బీపీ, షుగరు కదా, అనేకమైనవి దేహ సంబంధమైన రుగ్మతలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి. అలాగే ఇదిగో ఆత్మ సంబంధమైన రోగాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్టయితే గ్రంథంలో ఏంటంటే ఇర్మియా గ్రంథం 17:9 చూసినట్టయితే హృదయము మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది. అంటే హృదయంలో వ్యాధి ఉంది. హృదయంలో వ్యాధి ఆత్మ సంబంధమైన వ్యాధి. శరీర సంబంధమైన వ్యాధులు ఏమున్నాయి? దగ్గు, జలుబు, తుమ్ములు ఇవన్నీ ఉన్నాయి, జ్వరం ఎన్ని ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధంలోన జబ్బులే ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషము, కక్షలు, అసూయలు కదా, ఇవన్నీ ఏంటంటే శరీర కార్యాలు. అసూయ, అబద్ధము కదా, గర్వము, బూతుబాటలు, ఇవన్నీ ఏంటంటే ఇవి అతి ఘోరమైన వ్యాధి. శరీరానికి సంబంధమైన వాటికి దగ్గు, జలుబు, వాటికేమో వైద్యుడు అవసరం. యేసుప్రభు వారు చెప్పాడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో. ఆయన చెప్పాడు రోగుల కొరకు వైద్యుడు. 2వ అధ్యాయం 17 అన్నాడు మార్కు సువార్త. ఆ రోగుల కొరకు వైద్యుడు. దగ్గు, జలుబు, శరీరానికి ఈ దేహ సంబంధం వాటికేమో వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఈ ప్రకృతిలో ఉన్నాం, నేలమంటితో పండిన పంట తింటున్నాం. కాబట్టి మనము ప్రకృతికి విరుద్ధంగా, దేవుని నీతికి విరుద్ధంగా దేవుడు వేరుగా ఏం చేయడు తన నియమం దాటి. గాడ్ కెన్ డూ, హీ కెన్ డూ ఎనీథింగ్. అది ఏదైనా చేయగలుగుతాడు దేవుడు, ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మనుషులకు అసాధ్యం. బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. కానీ ఇక్కడ ఏంటంటే యేసుప్రభు చెప్పాడు ఆ రోగుల కొరకు వైద్యుడు, పాపుల కొరకు క్రీస్తు. ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన అరుగ్మతలో ఉన్నాయే ఈర్ష్య, ద్వేషము, అసూయ, కక్ష, ఏ విధంగా శరీర సంబంధమైన జబ్బులు ఉన్నాయో ఆత్మ సంబంధమైన జబ్బులకు దానికి వైద్యం ఏంటండి? యేసు రక్తము. ఏంటండి? యేసు రక్తం. ఈ ఘోరమైన వ్యాధి, ఈ ఘోరం ఎంఆర్ఐ స్కాన్ వల్ల బయటపడదు, లేకపోతే ఎక్స్రేల వల్ల బయటపడదు, ఏ టెస్ట్లో బయటపడదు. ఈ ఆత్మ సంబంధమైన జబ్బు ఎవరు తెలుసుకోలేరు. చూడటానికి బాగానే కనపడతాడు, చాలా భక్తిపడి కనపడతాడు, మంచి టీవీ స్పీకర్ కనపడతాడు, మంచిగా అయ్యగారు చాలా గొప్ప కనపడతాం. కానీ అంతరంగంలో ఉన్నది నా హృదయ దోష ఆరోపణ చేస్తుంది. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. అయ్యా నువ్వు బాగానే చెబుతున్నావు, నువ్వు నీ మనసులో ఈ లోపాలున్నని మనస్సాక్షి మన హృదయంలో ఉండి గంట మోగిస్తూ ఉంటాడు. ఇతరులు చాలా అయ్యగారు చాలా భక్తిపడు అని అనుకుంటారు. అతనిలో ఉన్న దురాశ, అతనిలో ఉన్న ధనాపేక్ష, ఇతరులకే వ్యభిచరించవద్దని చెప్తాడు, తానే వ్యభిచరించే అవకాశం ఉంది. అలాంటి క్రియలు చేసినప్పుడు మనలో ఉన్న మనస్సాక్షే మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనస్సాక్షి గద్దిస్తుంది. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు అక్కడ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వారు మనస్సాక్షి గద్దించటం వలన మనస్సాక్షి గద్దించిద్ది. మనస్సాక్షి ఏం చేసిద్దంటే మనము అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు ఈ ఆత్మ సంబంధమైన జబ్బులు ఇది అతి ఘోరమైన వ్యాధి నిమిత్తము. దానికి మందు ఏంటంటే యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయును. అందుకనే ఆ యేసు రక్తంలో కడగబడటానికి
ఏంటంటే మార్గం ఏంటంటే ఎవడనను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క జబ్బులను బాగు చేసుకోవటానికి క్రీస్తు నందున్నప్పుడు, క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు వెలుగు గనుక ఆయన వెలుగులో ఉన్నామని, ఆయన వెలుగులో ఉన్న మనము వెలుగులో నడిచిన యెడల యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. మొట్టమొదటి క్రీస్తు నందున్నప్పుడు అనగా ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో ప్రవేశించినప్పుడు, క్రీస్తును ధరించుకున్నప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు, క్రీస్తును ధరించుకొని కొత్తగా జన్మించిన పాప విషయంలో శరీరం దాని ఇచ్చలతో దురాశలతో సిలువేయబడినప్పుడు, పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవిస్తున్నప్పుడు, క్రీస్తు ఎలా ఉన్నాడో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నప్పుడు, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక వెలుగులో నడుచుకుంటున్నప్పుడు ఆ యొక్క యేసు రక్తం ఏం చేసిద్దంటే మనల్ని పవిత్రపరుస్తుంది. అతి ఘోరమైన వ్యాధి ఉందే, ఆత్మ సంబంధమైన ఆ వ్యాధిని ఈ యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో నా ప్రియ సహోదరుడా, మానవుడు రెండు భాగాలని తెలుసుకున్నాం. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీర సంబంధమైన రుగ్మతలు, జబ్బులు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మ సంబంధమైన జబ్బులు. ఈ ఆత్మ సంబంధ జబ్బులు ఎవరు కనపడదు. శరీర సంబంధమైన జబ్బులు కనపడతాయి, అవి కృషించిపోతాయి. కానీ ఆత్మ సంబంధం జబ్బు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సృజించినప్పుడు తన స్వరూపము, తన పోలిక, తన స్వభావం ఇచ్చాడు. అదే స్వభావంలో ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ తిరిగి వెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే మన ప్రసంగ గ్రంథము ఇక్కడ చదివిన 2వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది? మన్నైనది మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళేటప్పటికి మనం యేసు రక్తంలో కడగబడి ఉండాలి. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావా? క్రీస్తు నందున్నావా? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆత్మచేత వాక్యము చేత శుద్ధి చేయబడాలి. వాక్యము చేత ఉతక స్నానం చేయబడుతూ పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా ఉండాలని తన ఎదుట నిలబెట్టడానికే ఇదిగో ఈ వాక్యంలో మనకు బోధిస్తుంది. దేవుడి మేలుతో ఆశించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ఇదిగో తండ్రి, మీ యొక్క కృపలో అల్పుణ్ణి అయోగ్యం నిలబెట్టి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మందికి ఈ వర్తమానం అందే విధంగా, గ్రహించే విధంగా మాకు సహాయం దయచేయమని, మరి ఈ హృదయ సంబంధము, ఆత్మ సంబంధము, మనక్ష సంబంధము ఏ కాలుష్యమై ఉన్నా కూడా ఆ యొక్క వ్యాధి శుభ్రం కావటానికి యేసు రక్తం పనిచేస్తుందని, రెమెడీ ఉందని తెలుసుకున్నాం. తండ్రి, మీరు ప్రేమించి యేసుక్రీస్తు వారిని మాకు అనుగ్రహించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా, ఆయన రక్తం ద్వారా మమ్మల్ని పాప క్షమాపణ, విమోచన కలుగజేసి పరిశుద్ధులుగా ఉంచి మీ ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన లేఖనాల ద్వారా మమ్మల్ని ఉతక స్నానం చేస్తున్న విధానం బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే ఇంకా అనేక పాఠాలు నేర్చుకుంటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములండి.